ఈరోజు నేను మిమ్మల్ని ఒక టైం మిషన్ ఎక్కించి కొన్ని వేల సంవత్సరాల వెనక్కి తీసుకెళ్ళబోతున్నాను. రాముడు, కృష్ణుడు పుట్టకముందు, పెద్ద పెద్ద దేవాలయాలు కట్టకముందు భారతదేశం ఎలా ఉండేదో మీకు తెలుసా? అప్పట్లో మనుషులు ఆకాశంలో ఉండే దేవుడిని చూసి దండం పెట్టుకునేవాళ్ళు కాదు. వాళ్ళు అడవిలోకి వెళ్ళేవారు. అక్కడ ఉండే పెద్ద పెద్ద మర్రి చెట్లు, చీకటి గుహలు, పాతాలంటి లోతైన నదులను చూసి భయపడి దండం పెట్టేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు నమ్మింది ఒక్కటే, ఈ ప్రకృతిలో ఒక కనిపించిన శక్తి దాగి ఉంది. ఆ శక్తే యక్షులు. మనం చిన్నప్పుడు చందమామ కథల్లో అమ్మమ్మ చెప్పే కథల్లో వినే ఉంటాం. అడవులో యక్షుడు ఉన్నాడు జాగ్రత్త అని. లేదా పాత సినిమాల్లో ఒక వికృతమైన రూపం చెట్టు మీద కూర్చొని ఎవర్రా నువ్వని గద్దించడం చూసుంటాం. అవి చూసి మనం అందరం ఏమనుకున్నాం? ఓహో, యక్షులంటే రాక్షసులు లాంటి వాళ్ళేమో లేదా దయ్యాలేమో అని ఫిక్స్ అయిపోయాం. కానీ చరిత్రలో జరిగిన చిన్న మిస్అండర్స్టాండింగ్ ఇదే. వాళ్ళు దయ్యాలు కాదు, నిజానికి భారతదేశంలో మనుషులు పూజించిన మొట్టమొదటి దేవుళ్ళు వాళ్లే. ఈరోజు మనం గుడికి వెళ్ళి విష్ణువుకి, శివుడికి దండం పెడుతున్నాం కదా, కానీ ఆ విగ్రహారాధన అంటే ఐడియల్ వర్షిప్ని కాన్సెప్ట్ని నేర్పించింది ఈ యక్షులే. వీళ్లే మన దేశపు మొదటి సెక్యూరిటీ గార్డ్స్. మన భూమి లోపల ఉండే బంగారం, వజ్రాలకి వీళ్లే మొదటి బ్యాంకర్స్. కానీ కాలం మారుతున్న కొద్దీ ఈ పవర్ఫుల్ దేవుళ్ళు కాస్త గుడి బయట నిలబడే ద్వారపాలకులుగా ఎందుకు మారిపోయారు? కుబేరుడనే యక్షరాజు రావణుడి అన్నయ్యని మీకు తెలుసు కదా. అసలు లంకా నగరానికి ఫస్ట్ ఓనర్ ఆయనని మీకు తెలుసా? మహాభారతంలో పాండవుల్ని గడగడలాడించిన ఆ యక్ష ప్రశ్నలు వెనుకున్న అసలు సీక్రెట్ ఏంటి? కేరళలో యక్షి అంటే రక్తం తాగే దేవని ఎందుకు భయపడతారు? ఈరోజు ఈ వీడియోలో మన చరిత్ర పొట్టల్లో మరుగుపడిన ఒక సీక్రెట్ కల్ట్ గురించి నేను డీకోడ్ చేయబోతున్నాను. ధైర్యం ఉన్న వాళ్ళే ఈ కథ వినండి, ఎందుకంటే మనం ఇప్పుడు ఎంటర్ అవబోయేది పురాతన భారతీయ అరణ్యాల్లోకి. ఈ కథ అనేది సృష్టి ఆరంభం నుంచి మొదలవుతుంది. పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు ఈ విశ్వాన్ని క్రియేట్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు. ఆయన క్రియేట్ చేస్తున్నప్పుడు ఆయన మానసిక స్థితిని బట్టి రకరకాల జీవులు పుట్టాయి. దేవతలు, మనుషులు, గంధర్వులు ఇలా అందరూ పుట్టారు. కానీ ఒకానొక సమయంలో బ్రహ్మదేవుడు కొంచెం అజాగ్రత్తగా ఉన్నప్పుడు, లేదా ఆయన నీడ నుంచి కొన్ని వింత జీవులు పుట్టాయి. అవి చూడడానికి దేవతల్లా అందంగా లేవు, అలాగని మనుషులకు బలహీనంగా లేవు. వాటి పుట్టుకతోనే విపరీతమైన ఆకలి. ఎంత ఆకలి అంటే పక్కన ఎవరుంటే వాళ్ళు తినేయాలన్నంత ఆకలి. అవి పుట్టగానే బ్రహ్మదేవుడి వైపు చూస్తూ తినడానికి మీదకు కూడా వచ్చాయి. అప్పుడు బ్రహ్మదేవుడు భయపడి నన్ను తినకండి, నన్ను కాపాడని అరిచాడు. అండ్ ఆ గుంపులో 2 రకాల రియాక్షన్స్ వచ్చాయి. మొదటి గుంపు అరిచింది రక్షమామని. అంటే సంస్కృతంలో రక్షమా అంటే మేము రక్షిస్తామని అర్థం. ఎవరైతే రక్షిస్తామన్నారో వాళ్ళు రాక్షసులు అయ్యారు. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, రాక్షసులు అంటే విలన్స్ కదా, మరి రక్షిస్తామన్నారేంటి? అవును, మొదట్లో వాళ్ళు రక్షకులే, రాను రాను అర్థం మారింది. అండ్ రెండో గుంపు అరిచింది యక్షమామని. అంటే యక్షమా అంటే మేము పూజిస్తాం లేదా మేము ఆరగిస్తాం అని అర్థం. ఎవరైతే ఈ మాట అన్నారో వాళ్ళు యక్షులయ్యారు. సో బేసిక్గా యక్షులు, రాక్షసులు ఇద్దరు కూడా కజిన్సే. ఒకే తల్లి, ఒకే తండ్రి లేదా ఒకే సోర్స్ నుంచి వచ్చిన వాళ్ళు. కానీ వాళ్ళ క్యారెక్టర్స్ మాత్రం వేరు. యక్షుల్ని పురాణాల్లో పుణ్యజనాన్ని పిలిచేవాళ్ళు, అంటే మంచి జనాలు అని. వీళ్ళు చూడడానికి కొంచెం భయంకరంగా ఉన్న మనసులో మాత్రం ధర్మాన్ని పాటిస్తారు. కానీ వీళ్ళ కోపం వస్తే మాత్రం, ఆకలి వేస్తే మాత్రం మనుషులు చంపి తిన్నాను కూడా వెనకాడరు. ఈ డ్యూయాలిటీ అంటే మంచితనం మరియు క్రూరత్వం రెండు ఉండడమే యక్షుల స్పెషాలిటీ. అసలు యక్ష అనే పదానికి అర్థం ఏంటి? సంస్కృతంలో యజ్ అంటే పూజించడం, యక్షుడంటే పూజించబడేవాడు. అలాగే ఇంకో అర్థం కూడా ఉంది, ఒక అద్భుతమైన వస్తువు లేదా ఒక మాయాశక్తి. వేదకాలానికి ముందు అంటే ఆర్యులు రాకముందు భారతదేశంలో ఉండే ద్రవిడులు లేక మూలవాసులు మన ప్రకృతి దైవంగా భావించేవాళ్ళు. వాళ్ళకి పెద్ద పెద్ద గుళ్ళు లేవు. ఊరి బయట ఉండే ఒక పెద్ద మర్రి చెట్టు, లేదా ఒక అడవిలో ప్రవహించే వాగు, లేదా ఒక పెద్ద బండరాయి, వీటిలోనే వాళ్ళు దేవుడు ఉన్నాడని నమ్మేవాళ్ళు. ఆ చెట్టులో ఉండి ఆ ఊరిని కాపాడే శక్తినే వాళ్ళు యక్షులు అని పిలిచేవాళ్ళు. మీరు గమనిస్తే ఇప్పటికీ మన పల్లెటూరులో పోతురాజు, ముని, వీరప్ప లాంటి పేర్లతో చెట్ల కింద పెద్ద పెద్ద రాళ్లు పెట్టి పూజిస్తారు. ఇదంతా కూడా ఆనాటి యక్షవారాధన నుంచి వచ్చిందే. మరి వీళ్ళు ఎలాంటి వాళ్ళు? వీళ్ళు షేప్ షిఫ్టర్స్. అంటే కోరుకున్న రూపాన్ని ధరించగలరు, కావాలంటే అందమైన మనిషిగా మారగలరు, కోపం వస్తే పెద్ద రాక్షసుడిగా కూడా మారగలరు, మాయలు కూడా చేయగలరు. అందుకే అడవిలో దారి తప్పిన వాళ్ళు యక్షమాయలో పడ్డామని అనేవాళ్ళు. వీళ్ళకి ప్రధాన బాధ్యత ఏంటంటే సంపదను కాపాడటం. భూమి లోపల ఉండే బంగారు, రత్నాలు, వజ్రాలు ఇవన్నీ యక్షుల ఆస్తి. అందుకే ఎవరైనా నిధి కోసం తవ్వకాలు జరిపితే అక్కడ యక్షుడు కాపలా ఉంటాడు. వాడిని బలివ్వకుండా ఆ నిధి దొరకదనే నమ్మకం ఇప్పటికి కూడా ఉంది. సో మనం యక్షుల గురించి మాట్లాడుకుంటూ వాళ్ళ బాస్ గురించి మాట్లాడకపోతే ఎలాగా? ఆయనే కుబేరుడు. ఈరోజు మనం దీపావళికి లక్ష్మీదేవిని పూజిస్తాం, కానీ ఒకప్పుడు ధనానికి అసలైన దేవుడు కుబేరుడే. ఆయన యక్షుల రాజు. కుబేరుడికి రూపం ఎలా ఉంటుందో తెలుసా? సినిమాలో చూపించినట్టు కిరీటం పెట్టుకుని అందంగా ఉన్నాడు. పాతకాలం నాటి శిల్పాల్లో కుబేరుడిని చూస్తే పొట్టిగా ఉంటాడు, భారీ కాయ ఉంటుంది, ముఖ్యంగా పెద్ద పొట్ట ఉంటుంది. ఆ పొట్ట దేనికి సంకేతం అంటే ఆయన ప్రపంచంలో సంపదంతా మింగేసి తన పొట్టలో దాచుకుంటాడని అర్థం. ఆయన చేతిలో ఇప్పుడు ఒక డబ్బు సంచి ఉంటుంది, లేదా ఒక ముంగిస ఉంటుంది. ముంగిస ఎందుకు? ఎందుకంటే ముంగిస నోటి నుంచి రత్నాలు కక్కుతుందని ఒక నమ్మకం. బౌద్ధ మతంలో. అండ్ కుబేరుడి ఫ్లాష్ బ్యాక్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఆయన విశ్రవసుడు అనే మునికి పుట్టాడు. ఆయన శివుడికి పరమ భక్తుడు. కఠోర తపస్సు చేసి శివుడిని మెప్పించి ధనాధిపతి అయ్యాడు. అప్పట్లో విశ్వకర్మ అనే దైవశిల్పి బంగారంతో లంకా నగరాన్ని కట్టాడు. అవును, మనం రామాయణం విన్న లంకే. ఆ లంకే ఫస్ట్ కింగ్ మన కుబేరుడే. అక్కడ యక్షులందరూ ఎంత రిచ్గా బతికేవారంటే వాళ్ళు తినే పళ్ళాలు కూడా బంగారమే. కానీ అక్కడే విధి వక్రించిందని చెప్పాలి. కుబేరుడి సవతి తమ్ముడు హావ్ బ్రదర్ ఒకడున్నాడు, అతనే రావణుడు.
రావణుడు రాక్షసుడు, యక్షులకి కజిన్. రావణుడు తపస్సు చేసి శక్తులు సంపాదించి నేరుగా లంకకే వచ్చాడు. అన్నయ్య ఈ సిటీ బాగుంది, ఇది నాకు ఇచ్చే అన్నాడు. కుబేరుడు మంచివాడు, గొడవలు పడడం ఇష్టం లేక లంకకి తమ్ముడిని ఇచ్చేసి తన యక్షసైన్యాన్ని తీసుకుని ఉత్తరానికి వెళ్ళిపోయాడు. హిమాలయాల్లో కైలాస పర్వతానికి దగ్గరలో అలకాపూర్ అనే కొత్త నగరాన్ని కట్టించుకున్నాడు. అది స్వర్గానికి మించిన అందమైన నగరం. అక్కడ కలపవృక్షాలు ఉంటాయి, ఎప్పుడు గంధర్వుల పాటలు, అప్సరసల ఆటలు కూడా ఉంటాయి. కుబేరుడు శివుడికి ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయ్యాడంటే శివుడు ఎక్కడుంటే కుబేరుడు అక్కడే పక్కనే ఉంటాడు. అందుకే గుళ్ళో కూడా శివుడి విగ్రహానికి ఉత్తరం వైపు కుబేరుడు స్థానం ఉంటుంది. ఓకే, ఇప్పుడు కథలో గ్లామర్ పాటుకు వద్దాం. మగవాళ్ళని యక్షులు అంటారు, మరి ఆడవాళ్ళని యక్షిణీలు అంటారు. భారతీయ శిల్పకళలో యక్షునికి ఒక స్పెషల్ ప్లేస్ అయితే ఉంది. క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం నాటి బౌద్ధ స్తూపాలు సాంచి, బార్హూత్ మీరు చూస్తే అక్కడ గుమ్మం దగ్గర ఒక స్త్రీ విగ్రహం ఉంటుంది. ఆమె చాలా అందంగా నిండుగా ఉంటుంది. ఆమె ఒక చేత్తో చెట్టు కొమ్మని పట్టుకొని స్టైల్గా నిలబడి ఉంటుంది. దీన్నే సాలబంజిక అంటారు. దీని వెనక ఒక అద్భుతమైన సైన్స్, ఒక నమ్మకం కూడా ఉంది. యక్షులు సంతానోత్పత్తికి దేవతలు. వాళ్ళలో ఎంత జీవశక్తి ఉంటుందంటే వాళ్ళు గనక ఒక ఎండిపోయి చెట్టుని తాకితే ఆ చెట్టుకి వెంటనే పూలు పూస్తాయంట. అందుకే పిల్లలేని వాళ్ళు, పంటలు పండిన రైతులు ఈ యక్షుల్ని పూజించేవాళ్ళు. ఎగ్జాంపుల్గా దీదార్ గంజ్ యక్షి పాట్నా దగ్గర దొరికిన విగ్రహం భారతీయ కళాచరిత్రలోనే ఒక మాస్టర్ పీస్ అని చెప్పాలి. ఆమె మొహంలో ఆ నవ్వు, ఆ వంపు సంపులు, ఆ ఆభరణాలు అప్పట్లో మన శిల్పకళలో ఎంత తోపులో చెప్తుంది కూడా. ఆమె ఒక చేతిలో వింజమర్ అంటే ఫ్లై విస్క్ లాంటిది పట్టుకొని ఉంటుంది. అంటే ఆమె దేవుడికి సేవ చేసే ఒక ఉన్నతమైన దాసి అని అర్థం. కానీ యక్షులకి ఇంకో కోణం కూడా ఉంది, అదే భయం. ముఖ్యంగా కేరళ, తమిళనాడు ఫ్లోకర్లో ఒక యక్షి అంటే అందమైన దేవత కాదు, ఒక పిశాచి లాంటిదని, అందమైన రూపంలో వస్తుందని, ఒంటరిగా ఉన్న మగవాళ్ళని ఆకర్షిస్తుందని, వాళ్ళు పడిపోయాక తన నిజస్వరూపం చూపించి వాళ్ళ రక్తం తాగేస్తుందని. మలయాళం సినిమాల్లో యక్షి అంటే ఖచ్చితంగా వైట్ శారీ కట్టుకొని జుట్టు విరబోసుకొని పాల చెట్టు మీద ఉంటుందంట. ఎందుకు ఈ తేడా అంటే, ఎందుకంటే అడవనేది అందంగా ఉంటుంది, అదే సమయంలో ప్రమాదకరంగా కూడా ఉంటుంది. ప్రకృతి మనకి పళ్ళు నీళ్లు ఇస్తుంది, అదే ప్రకృతి తుఫాన్లు, వరదలు కూడా క్రియేట్ చేస్తుంది. యక్షిణులు కూడా అంతే. వాళ్ళని ప్రేమిస్తే అమ్మలా చూసుకుంటారు, గిల్లితే అమ్మోరులా మారతారు. ఇప్పుడు కథలో కొంచెం డార్క్ సైడ్ వెళ్దాం. తంత్రశాస్త్రంలో యక్షునికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఒడ్డుమారేశ్వర తంత్ర అనే గ్రంథంలో మొత్తం 36 రకాల యక్షుల గురించి అందులో రాసింది. వీళ్ళందరూ కుబేరుడి అధీనంలో ఉంటారు. మనుషులు వీళ్ళని ఎందుకు పూజిస్తారు? మోక్షం కోసం కాదు, కేవలం కోరికలు తీర్చుకోవడం కోసం. ఎగ్జాంపుల్గా విచిత్ర, ఈమెను ప్రసన్నం చేసుకుంటే కోరుకున్న వరాలు ఇస్తుంది. విభ్రమ, ఈమెను పూజిస్తే యవ్వనం, అందం ఇస్తుంది. సురసుందరి, ఈమెను సాధన చేస్తే అష్టైశ్వర్యాలు ఇస్తుంది. నటి, ఈమె దాగున్న నిధుల్ని చూపిస్తుంది. కానీ ఇక్కడ ఒక పెద్ద కండిషన్ ఉంది. యక్షిణి సాధన అనేది చాలా ప్రమాదకరమైంది. మీరు ఆమెను ఎలా భావించి పూజిస్తారో ఆమె అలాగే మీ దగ్గరికి వస్తుంది. మీరు ఆమెను అమ్మలా భావిస్తే బిడ్డలా చూసుకుంటుంది, సోదరులా చూస్తే రక్షణ ఇస్తుంది. కానీ ప్రేస్గా భావించి పిలిస్తే ఆమె వస్తుంది, మీకు సంపాదిస్తుంది, సుఖాన్ని ఇస్తుంది. కానీ మీరు ఆమెకి తప్ప వేరే స్త్రీకి దక్కకూడదు. మీరు కనుక వేరే అమ్మాయిని చూసినా, పెళ్లి చేసుకోవాలనుకున్నా ఆ యక్షిని సహించదు, మీ జీవితాన్ని నాశనం చేస్తుంది, పిచ్చి వాళ్ళని చేస్తుంది. అందుకే పెద్దలు అంటారు, యక్షినితో ఆటలు వద్దు, అది కత్తి మీద సాము లాంటిది అని. సో యక్షులకి ఎంత పౌర్ణం చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మహాభారతంలో వచ్చే యక్ష ప్రశ్నలు. పాండవులు అరణ్యవాసులు ఉన్నప్పుడు ఒకరోజు వాళ్ళకి విపరీతమైన దాహం వేస్తుంది. నకులుడు నీళ్లు తాగడానికి ఒక లేక్ దగ్గరికి వెళ్తాడు. నీళ్లు తాగుదాం అనుకునేసరికి ఆకాశం నుంచి ఒక గంభీరమైన గొంతు వినిపిస్తుంది. ఆగు, సాహసం చేయకు, ఇది నా కాలం, నా ప్రశ్నకు సమాధానం చెప్పే నీళ్లు తాగాలి, లేకపోతే చచ్చిపోతావని ఒక యక్షుడు వార్నింగ్ ఇస్తాడు. కానీ దాహంతో ఉన్న నకులుడు ఆ మాట వెండు, ఎవడరా నువ్వు నన్ను ఆపడానికని నీళ్లు తాగుతాడు. వెంటనే అక్కడికక్కడే కుప్ప కూలిపోయి చనిపోతాడు. ఆ తర్వాత సహదేవుడు, అర్జునుడు, భీముడు అందరూ వెళ్తారు. అందరూ కూడా ఆ యక్షుడి మాటలు ధిక్కరిస్తారు. అందరూ శవాలుగా మారిపోతారు. చివరికి ధర్మరాజు వెళ్తాడు. తమ్ముళ్ళ శవాలను చూసి బాధపడతాడు. కానీ తొందరపట్టు. ఆ యక్షుడిని చూస్తాడు. అయ్యా, నువ్వెవరో నాకు తెలియదు, నీ యాజ్ఞను ధిక్కరించేందుకు మా వాళ్ళు చనిపోయారు, నీ ప్రశ్నలేంటో అడుగు, నాకు తెలిస్తే చెప్తానని వినయంగా అంటాడు. అప్పుడు ఆ యక్షుడు అడిగిన ప్రశ్నలు ఈ రోజుకి మనొక లైఫ్ సైన్స్ లాంటిది. ఇది ఫిజికల్ టెస్ట్ కాదు, ఇది ఇంటెలిజెన్స్ టెస్ట్. యక్షుడు అడుగుతాడు, గాలి కంటే వేగమైంది ఏది అని. ధర్మరాజు, మనసు, ఎందుకంటే మనసు క్షణంలో ఎక్కడికైనా వెళ్ళగలదు కాబట్టి. రెండో ప్రశ్న, భూమి కంటే బరువైనది ఏంటి? ధర్మరాజు, కన్న తల్లి. తల్లి ప్రేమ, త్యాగం భూమి కంటే గొప్పదని చెప్తాడు. మూడో ప్రశ్న, ఎవడు నిజమైన బ్రాహ్మణుడు, పుట్టుకతోనా చదువుతోనా? ధర్మరాజు, కాదు, కేవలం ప్రవర్తన వల్లే మాత్రమే అప్పుడు గొప్పవాడు అవుతాడు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ప్రపంచంలో అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏదంటే? ధర్మరాజు, రోజు మన కళ్ళ ముందు ఎంతోమంది చనిపోతున్నారు, అది చూసి కూడా మిగిలిన వాళ్ళు మాత్రం నేను శాశ్వతంగా బతుకుతాను అనుకుంటారు, చూసావా, అదే ప్రపంచంలో 8వ వింత. ఈ సమాధానం యక్షుడు ఇంప్రెస్ అయిపోతాడు. నిజానికి ఆ యక్షుడు ఎవరో కాదు, సాక్షాత్తు యమధర్మరాజు, ధర్మరాజు తండ్రి. కొడుకు జ్ఞానాన్ని పరీక్షించడానికి యక్షుడు రూపంలో వచ్చాడు. ఈ కథలో యక్షుడు ఒక విలన్లా కనిపించినా చివరిలో ఒక గురువులా మారతాడు. యక్షుల లక్షణం కూడా అదే, వాడు జ్ఞానానికి రక్షకులు కూడా. సో ఇప్పుడు మనం కొంచెం ఆర్కియాలజీ గురించి కూడా మాట్లాడుకుందాం. భారతదేశంలో మనం చూసే విష్ణువు, శివుడు, దుర్గా ఈ విగ్రహాలన్నీ గుప్త సామ్రాజ్యం లేదా ఆ తర్వాత కాలంలో ఎక్కువగా వచ్చాయి. కానీ అంతకంటే ముందు మౌర్యుల కాలంలో మన దేశంలో భారీ విగ్రహాలు ఉండేవి. అవే యక్ష విగ్రహాలు. ఉదాహరణకు పర్కం యక్షుడు మధుర దగ్గర దొరికింది. ఇది దాదాపు 9 అడుగులు ఎత్తు ఉంటుంది. భారీ శరీరం, లావుగా ఉండే కాళ్ళు, మెడలో పెద్ద హారం, దోవతి కట్టుకుని ఉంటాడు.
ఆ విగ్రహాన్ని చూస్తేనే ఒక రకమైన పవర్, మాస్ అండ్ వెయిట్ కనిపిస్తుంది కూడా. అప్పట్లో జనాలు ఈ విగ్రహాల్ని ఊరి పొర్లమేరులో పెట్టేవాళ్ళు. మా ఊరికి ఏ రోగం రాకూడదు, దొంగలు రాకూడదు అని వీటికి మొక్కుకునేవాళ్ళు. ఇప్పటికీ మీరు చాలా గ్రామాల్లో ఊరి బయట పెద్ద పెద్ద రాతి విగ్రహాలు రంగులు వేసి కళ్ళవి పెద్దగా పెట్టి ఉండడం చూస్తూ ఉంటారు. అవన్నీ ఈ యక్షుల వారసత్వమే. సరే, మరి ఇంత పవర్ఫుల్ దేవుళ్ళు ఇప్పుడు ఏమయ్యారు? మనం ఎందుకు మర్చిపోయాం? నిజానికి వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేదు. వాళ్ళకి ప్రమోషన్ లేదా డిమోషన్ అయితే వచ్చిందనమాట. బౌద్ధ మతం ఇంకా జైన మతం పాపులర్ అయినప్పుడు వాళ్ళకు తెలివైన పని చేశారు. జనాలు యక్షుల్ని బాగా నమ్ముతారు కాబట్టి వాళ్ళని తీసి పారేయకుండా తమ మతంలో కలుపుకున్నారు. బుద్ధుడికి బాడీగార్డ్గా వజ్రపాణి అనే యక్షుడు పెట్టారు. మీరు అజంతా గుహలకు వెళ్తే బుద్ధుడి పక్కన ఒక స్ట్రాంగ్ బాడీగార్డ్ ఉంటాడు. ఆయనే వజ్రపాణి. జైన మతంలో అయితే ప్రతి తీర్థంకుడికి 2 అసిస్టెంట్స్ ఉంటారు. ఒక యక్షుడు, ఒక యక్షిణి. ఉదాహరణకు పార్శ్వనాథుడికి ధరణేంద్రుడు అనే యక్షుడు, పద్మావతి అనే యక్షిణి ఉంటారు. వీళ్ళు ఆ దేవుళ్ళని కాపాడుతూ భక్తుల కోరికలు కూడా తీరుస్తూ ఉంటారు. హిందూ మతంలో వచ్చేసరికి యక్షులు గణాలుగా మారిపోయారు. శివుడి సైన్యంలో చేరిపోయారు. గుడికి మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఉండే ద్వారపాలకులుగా మారిపోయారు. మీరు తిరుపతి వెళ్ళినా, శ్రీశైలం వెళ్ళినా గర్భగుడి బయట జై విజయులు లేదా ద్వారపాలకులు ఉంటారు కదా, వాళ్ళ రూపాలు యక్షుల నుంచే వచ్చాయి. గర్భగుడిలో దేవుడు ఉంటాడు. ఆ దేవుడు ఆస్తిని, పవిత్రతను కాపాడే బాధ్యత ఈ యక్షులదే. సో ఫ్రెండ్స్, ఇది యక్షుల అసలైన కథ. వీళ్ళు దయ్యాలైతే కాదు, దేవతలు. వీళ్ళు రాక్షసులు కాదు, రక్షకులు. ఈ మొత్తం చరిత్ర నుంచి మనం నేర్చుకోవాల్సింది ఒకటే. యక్షులంటే నేచర్ స్పిరిట్స్. మన పూర్వీకులు ఒక మెసేజ్ ఇచ్చారు. మనం ప్రకృతిని ప్రేమిస్తే అది యక్షినిలాగా మనకి పళ్ళు పంటలు ఇచ్చి పోషిస్తుంది, కుబేరుడిలాగా సంపాదనిస్తుంది. కానీ మనం ప్రకృతిని నాశనం చేస్తే, అడవులను నరికేస్తే అదే ప్రకృతి యక్షుల్లా ఉగ్రరూపం దాల్చి మనల్ని నాశనం చేస్తుంది. యక్ష ప్రశ్నల కథల్లో ధర్మరాజు చెప్పినట్టు ధర్మం తప్పినవాడు ఎంత బలవంతుడైనా చనిపోతాడు. ధర్మం తెలిసినవాడు మృత్యుని కూడా జయిస్తాడు. నెక్స్ట్ టైం మీరు కూడా ఏదైనా మ్యూజియంకి వెళ్ళినప్పుడు లేదా పాత గుడికి వెళ్ళినప్పుడు గుమ్మం దగ్గర అందంగా నిలబడిన స్త్రీ విగ్రహాన్ని చూస్తే, లేదా లావుగా పొట్టతో ఉన్న విగ్రహాన్ని చూస్తే వాళ్ళకు కూడా ఒక నమస్కారం చేయండి. ఎందుకంటే వాళ్ళ ఈ దేశాన్ని కొన్ని వేల సంవత్సరాల పాటు కాపాడిన సైలెంట్ గార్డియన్స్. మీకు ఈ టాపిక్ నచ్చితే మన భారతదేశంలో మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మిస్టర్ శివ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అడవిలోకి వెళ్ళినప్పుడు చెట్లను గౌరవించండి. అండ్ ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియో లైక్ చేయండి, ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.